ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ సజీవ లెక్కలో ఉంచిన దాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరాల్లో కనపడడానికి మీరు అందరూ సిద్ధపడుతున్నారని చెప్పి నమ్ముచున్నాను. ప్రియులారా, మందిరపు మేలుల చేత మీరు తృప్తిపరచబడండి. రెండీ దినం ప్రభు మనకి ఇస్తున్న వాక్య భాగాన్ని, వేద భాగాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. Isaiah 34:16 Look in the scroll of the Lord and read. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు మనకి ఒక హెచ్చరికను తెలియచేస్తా ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలను మనకి అందుబాటులోనికి ఇచ్చారండి. ఈ వచన భాగాలు లేకపోతే ఈ వాక్య భాగాలని, పరిశుద్ధ లేఖనాలను మనలను పరిశీలించి చదువుకోండి అని చెప్పి ఒక హెచ్చరికను మనకు తెలియచేస్తా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనమే మనకి లేకపోతే మన పరిస్థితి ఎలాగ ఉండేదో ప్రియులారా. మరి ఇప్పుడు ప్రభు మనకి ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ మనల్ని జీవింపచేస్తా ఉన్నారండి. మరి ఈ లేఖనాలన్నీ కూడా, ప్రభు వాక్కులన్నీ కూడా ప్రభు తన బిడ్డలను అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి, మరి దైవజనుల ద్వారా మాట్లాడతాడు, తన వాక్కును పంపి మాట్లాడతాడు, పరిశుద్ధ లేఖనము ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. తాను అనేక రీతులుగా మాట్లాడగల సమర్థుడు మన ప్రభు అండి. అయితే పరిశుద్ధ లేఖనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, పరిశీలనగా చదువుకుంటున్నప్పుడు అనేకమైన సంగతులను బోధపరుస్తూ ఉంటారు, మనకి ఎంతో మేలును చేకూరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కనుక చూస్తే 107వ కీర్తనలో 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినన్న వ్రాయబడి ఉంది. అంటే ఈ వాక్కును చదువుకుంటా ఉంటే ప్రియులారా, మనకి ఏమవుతుందో తెలుసా? స్వస్థత కలుగుతారు. రోగంతో ఉన్నవారు మేలు పొందుకోవాలంటే, స్వస్థత పొందుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి క్రమక్రమంగా ఆ రోగములో ఉన్న ఆ యొక్క విషయాలన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి, కానీ తరిగిన దాఖలాలు ఎక్కడ కనబడట్లేదండి. ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు మరి డాక్టర్ దగ్గరికి వెళితే, ఇదిగో అమ్మ నీకు షుగర్ తగిలింది కాబట్టి బిళ్ళ వేసుకోవాలి అని చెప్తాడు. అయితే అది పోనీ ఆ బిళ్ళ వాడితే అది తగ్గిపోతుందా అంటే, లేదు ఇది మానని జబ్బు కాబట్టి క్రమేపీ దీనికి డోసు పెంచుకుంటూ వెళ్ళాలంటాడు. ఈ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం దగ్గరికి వస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకుంటే పిల్లరా, ఈ వాక్కు మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తానని చెప్పి వ్రాయబడి ఉందండి. ప్రభు యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లరా, మరి ఆయన వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది వ్యాధుల చేత ఉన్నవారు రోడ్ల పైన అటు ఇటు ఉన్నప్పుడు పిల్లరా, ఆయన తన వాక్కును పంపి బాగు చేశారు. వారి యందు కనికరపడి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఎవరైనా రోగంతో ఉంటే ముక్కుతూ మొలుగుతూ ఆ మంచాన పడి ఉండకుండా జాగ్రత్తగా ఆ బలహీనతతోనే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే పిల్లరా, అద్భుతమైన దీవెన మీకు వస్తుంది, స్వస్థత మీకు కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదండి, దేవుని యొక్క వాక్యంలో అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని మనము సొంతం చేసుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1:4 మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇవి అమూల్యమైనవి, అత్యధికమైనవి. ఈ గొప్ప వాగ్దానాలు మనం చేత పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అవి ఎక్కడ దొరుకుతాయంటే పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలనగా చదువుతాను బట్టి నీకు దొరుకుతాయి. అంతేకాదండి, ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మన బాధల్లో మనకి నెమ్మది కలుగ చేస్తుంది అని చెప్పి, నీ వాక్యమే మమ్ములను బ్రతికించింది అని చెప్పి 119వ కీర్తనలో 50వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, ఈ 119వ కీర్తన 38వ వచనంలో కూడా ఏమని తెలియజేస్తుందంటే, మనుషులలో భయం పుట్టిస్తుందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచ్చలవిడితనాన్ని తీసివేస్తుందండి, దుర్వ్యాపారాలను పోగొడుతుందండి.
మరి అపవాది తంత్రాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగ చేస్తుందండి. నీతి న్యాయదార్థతలు కలిగి జీవింప చేస్తుందండి. మనుషులలో భయాన్ని పుట్టించేది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని, యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోం. అందుబాటులోనికి వచ్చిన ఈ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండడానికి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది తప్ప మన జీవితానికి వేరే మార్గం ఏదీ లేదు అన్న సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నిత్యము పరిశుద్ధ లేఖనాలతో మన సంబంధం పెట్టుకోవాలని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అనేకమైన మాటలు మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని గురించి, యెహోవా మనకు అనుగ్రహించిన ఈ గ్రంథాన్ని గురించి తెలియచేయగలము. అయితే ఈ వాక్యం చదువుకోవటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటుందా? అంతేకాదండి, చీకట్లో మనకి వెలుగును ప్రసాదిస్తుంది. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని చెప్పి 119వ కీర్తనలోనే 130వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో చీకట్లో అంధకారంలో ఉన్న మన బ్రతుకులకు వెలుగును కలుగజేస్తుంది. అవును ప్రియులారా, ఒకనొక దినాన అజ్ఞానంలో ఉన్నప్పుడండి, చీకట్లో ఉన్నప్పుడు ఆ యొక్క అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చేత మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ వెలుగులోనికి నడుచుకోకుండా చీకట్లోనే మగ్గిపోతున్న వారికి, అంధకారంలో ఉంటున్న వారికి దేవుడు ఒక గొప్ప మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలనగా చదువుకోండి. నేను మీతో మాట్లాడతాను. ఆయన మాట విందాం. ఆయన చల్లనైన మెల్లనైన స్వరాన్ని విందాము. మనం ఆశీర్వదించబడదాం, వెలుగులో నివసించుదాము. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు, లోకంలో అంధకారంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధిని అభివృద్ధిని ప్రభువే నీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క సంవత్సరంలో, ఈ నూతన వస్త్రంలో ఎలాంటి వృద్ధిలోనికి నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావో ప్రభు పాదాల చెంత వచ్చి నీ ప్రణాళికలు పెట్టండి. వృద్ధిని కలుగ చేస్తాడు. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా మీరు మాకు ప్రత్యక్షమయ్యారు తండ్రి. మీరు మంచి దేవుడు ప్రభా. నీ వాక్కును మాకు అనుగ్రహించారు ప్రభా. నేను ఈ పరిశుద్ధ లేఖనాలను మాకు అనుగ్రహించారు ప్రభా. నేను పరిశీలనగా చదువుకొని అర్థం చేసుకుని ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన తండ్రి, మేము పరిశీలనగా దాన్ని వింటూ ప్రభా నాయన తండ్రి, హృదయంలో నాయన తండ్రి వాటిని ముద్రించుకుని ప్రభా ఈ సన్నిధిలో నిందారహితంగా బ్రతకడానికి కృప చూపించండి ప్రభా. నీ వాక్కు చేత మమ్మల్ని బాగు చేయండి ప్రభా నాయన. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. చీకట్లో అంధకారంలో ఉన్న వారికి వెలుగును ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. వెలుగైన నీ యొద్దకు ప్రజలందరూ రాగలడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ప్రభా ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. పునరుత్థాన దినమందు ప్రజలందరూ నీ పాదాల చెంతకు రాగలటానికి నాయన, మందిరపు మేలును అనుభవించడానికి కృప చూపించండి తండ్రి. నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రభా. సార్వత్రిక క్రైస్తవ సంఘం నేను ఆరాధిస్తూ ఉండంగా ప్రభా నాయన, నమ్మకమైన బోధకు ప్రజలు లోబడడానికి సహాయం చేయండి ప్రభా. దుర్బోధలకు ప్రభా నాయన దూరంగా ఉండగలడానికి సహాయం చేయండి ప్రభా. వెలుగును ప్రసాదించండి. సత్యమును అనుసరించే జ్ఞానాన్ని ప్రసాదించి మహిమ పొందుకోమని ప్రభా. నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ తండ్రి, ఇంకా ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తున్న బిడ్డలందరికీ ప్రభా నాయన నీతి న్యాయదార్థతలు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఎవరైనా ఈ దినాన్ని బట్టి ఇంకా చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే, శ్రమలో ఉంటే ప్రభు విడిపించండి. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి. మీరు త్వరగా వస్తున్నారు. నీ రాక కొరకు మేమందరం సిద్ధపడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని, ఎల్లప్పుడూ నీ మందిరంలో కనపడి దీవించబడే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా. ఇది నీ దీవెనలన్నీ అనుగ్రహించండి. నీ కృపలో మమ్మలను భద్రం చేయండి ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రానని యేసయ్య పుణ్య నామమున వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you all.